ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నా. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రియ భగవద్బంధువులారా, సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులుండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్ళు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం ఏమిటంటే, బాహుబలి నిజమైన బాహుబలి రాముడని లోకానికి నిరూపించడం కోసం వచ్చింది. ఈవేళ ప్రతి వ్యక్తిలోనూ రాముడున్నాడు, ప్రతి గుండెలోనూ రాముడున్నాడు. ఆ గుండెల్లో ఉండే రాముణ్ణి అందరిలోంచి పైకి తేవడానికి శ్రీమాన్ ప్రభాస్ తనలోంచి రాముణ్ణి పైకి తీసుకొస్తున్నాడని. చాలా సంతోషంగా ఉంది. మానవ జాతికి మార్గాన్ని చూపించాల్సిన మహనీయుడు శ్రీరామచంద్రుడే. రామచంద్రుణ్ణి గురించి రకరకాల మాటలు ఎవరు ఏం చెప్పినా, రాముడు ఈ మట్టి మీద నడచి పావనం చేసినటువంటి ఒక మహాపురుషుడు, మానవ జాతికి ఆదర్శమైనటువంటి పురుషుడైన ఏ మోడల్ మ్యాన్. చాలామంది రాముణ్ణి దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు, కొలవచ్చు. కానీ రామాయణంలో దేవతలంతా వచ్చి, రామా నువ్వు సాక్షాత్తు నారాయణుడువయా, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ అయ్యా అని చెబితే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని, నేను మానవుణ్ణి, నన్ను మనిషిగానే చూడాలి అని అనుకుంటున్నా. ఎందుకనంటే రాముడు దేవుడు అని అనగానే, ఆ దేవుడికేం లేండి ఏమైనా చేస్తాడు అని మానవులు తప్పించుకునే ప్రమాదం ఉన్నది. ఒక మనిషి ఒక మార్గాన్ని నడిచి ఆదర్శాన్ని స్థాపించాడంటే ఏ మనిషి అయినా అట్లా తగును గలడు అనేది నిరూపించడానికి
రాముడు మానవుడయ్యాడు. రామాయణంలో రామచంద్రుడు మంచి మనిషి. ఆయన పుట్టకముందు విష్ణువు, అవతారం చాలించిన తర్వాత విష్ణువు. కానీ జీవన సమయంలో తను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనము దేవతల వెంట పరుగులు పెట్టక్కర్లేదు. దేవతలు మంచి మనిషికి వెనక నడుస్తారు. ఆ మంచి మనిషిని ఈ సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది. ఇది రామాయణం జాతికి నిరూపించింది. కానీ మంచి మనిషి ఎట్లా ఉంటాడు? రామో విగ్రహవాన్ ధర్మ అని దేవతలు చెప్పలేదు, ఋషులు చెప్పలేదు, మనుషులు చెప్పలేదు. ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రాముడంటే మంచి ఆచరణకి నిలువెత్తు రూపమయా అని. మనిషి మనిషిగా ఉంటే అతనికి శత్రువులే ఉండరు. రాముణ్ణి మనుష్యులు ప్రేమించారు, ఋషులు ప్రేమించారు, దేవతలు ప్రేమించారు, చెట్లు ప్రేమించాయి, పశువులు ప్రేమించాయి, పక్షులు ప్రేమించాయి, ముక్కు చెవులు కోసిన తాటకి కూడా, శూర్పణఖ కూడా రామచంద్రుణ్ణి గురించి తిట్టాలని నోరు తెరిచి తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ అంటూ కీర్తించింది. ఇది మంచి మనిషి అంటే. రాముడు అడవికి వెడుతుంటే సుమంత్రుడనే మహామంత్రి రథంలో తీసుకువెళ్ళాడు ఆయన్ని. గంగా నది ఒడ్డున డ్రాప్ చేసి వెనక్కి రావాలి. కానీ వెనక్కి రావాలంటే గుర్రాలు రాలా. రాముడు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాయి. బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాడు. రాముణ్ణి జంతువులు ప్రేమించాయి, చెట్లు ప్రేమించాయి. రాముడు వెడితే అలిసిన చెట్లన్నీ ఎండిపోయాయి. మంచి మనిషి రాముడు. అందుకే ఈవేళ మనం ఆయనకి గుడులు కట్టి ఆరాధన చేస్తున్నాము. ఆ రాముడు మనందరిలో ఉన్నాడు. కానీ ఎవరైనా మనలోంచి ఆ రాముణ్ణి పైకి తెచ్చేవాళ్ళు కావాలి. ఈవేళ ఆ రాముణ్ణి, తనలో ఉండేటటువంటి రాముణ్ణి పైకి తెస్తున్నాడు శ్రీమాన్ ప్రభాస్. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండల్లో ఉండే ప్రధానమైనటువంటి కథని చరిత్రగా లోకానికి అందించాలి అనే ఆశతో చేస్తున్నాము అని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరొకటి ఉండదు. ఆ ఉపకారం చేస్తున్నారు ఈయన. అందుకోసం అలాంటి మంచి పని చేసేటటువంటి మహనీయులని, వ్యక్తులని, మరిన్ని మంచి కార్యాలు చేయడానికి ఆ స్వామి యొక్క ఇక్కడ పైన 7 కొండల మీద ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయనకు ఉండాలి అని, ఇలాంటివి మరిన్ని లోకానికి అందించే శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలి అని, వీరితో పాటు దాన్ని ప్రధాన భూమిక వహించినటువంటి శ్రీమాన్ ఓం రావుత్, వారికి ఇట్లాంటి ఉత్సాహం భగవంతుడు కలిగించినందుకు వారికి మేము we are offering blessings to the entire team of Shriman Om for making a history visible to the common man
and especially to the youth of this country and to the world at large. There is God in everyone because God is within us. But at times that God comes out of us. And now from Sriman Prabhas, and Rama is coming out, and Sita is coming out, and the entire team is blessed by the grace of Lord for making the world enjoy the greatness of Rama and his valorsomness once again. We bless all the team. And blessing them involves blessing all of you. ఎందుకంటే మీరందరూ ఆదరిస్తే అది లోకానికి అంతటికీ చేరుతుంది. అది చేత మీ అందరికీ మంగళం. ప్రభాస్ గారికి ఫర్ ద సేక్ ఆఫ్ ఓం రౌత్, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ కేమ్ అవుట్ టు ద వరల్డ్ 1000 years before, when there was a great scholar serving here, the Lord of the Seven Hills, Venkateswara Swami here. He was master of Ramayana. He knows all the intricate details of Ramayana. Ramanujacharya, a very great saintly scholar 1000 years before, came here, stayed here for 1.5 years and studied Ramayana with him 18 times. 18 times. And then all the secrets of Ramayana were given to the world, saying that Rama is a real model for all of us. రాముణ్ణి మన ముందర పెట్టుకుంటే మన జాతి తరిస్తుంది. అయితే రాముడి గురించి చాలా సినిమాలు వచ్చాయి. టీవీ సినిమాస్ ఆల్సో కేమ్ బిఫోర్. కానీ ఆ తరం దాటింది. ఇప్పటి తరానికి మళ్ళీ రాముడు కావాలి. ఇప్పటి తరానికి సంబంధించిన టెక్నాలజీతో రాముడు కావాలి. దట్ ఈజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ Rama visible with all the technology to the modern youth of this world, not to this country, Bharat, but to the world in general. So we offer our blessings to all the team, especially who sang the beautiful Jai Shri Ram mantra. Ajay, Atul and his team. We once again offer our Mangala Sasanams to all the team for getting the grace of the mightiest Hanuman and the divine Rama's grace for making this kind of greater efforts to the world even in future. Marokasari ఈ కార్యక్రమాన్ని అందించేటటువంటి డైరెక్టర్ గారు శ్రీమాన్ ఓం రౌత్ గారికి, వారి టీంకి, సీతా పాత్రలో, రాముడి పాత్రలో ఈ సమాజానికి మళ్ళీ ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్య తరంగాన్ని అందిస్తుండేటటువంటి శ్రీమాన్ ప్రభాస్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. రాముడు గురించి చేస్తున్నందుకు ఇంతకంటే మంచి కార్యక్రమం మరొకటి ఉంటుందా అనే ఉద్దేశంతో ముఖ్యంగా మా శ్రీమాన్ శ్రీనివాస్ వారు ఈ కార్యక్రమానికి రావాలి అని తప్పకుండా చెప్పడం చేత రావడం జరిగింది. వారికి అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తూ, ఇంతసేపు మా మాటల్ని విని సహించిన మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్,
बोल भजरंग बली की